శ్రీకాకుళం పట్టణంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సూర్యనారాయణ స్వామి శోభాయాత్ర భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్తరాంధ్ర కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన 56 రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మరింత సమాచారం మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. అరసవల్లి రథసప్తమి వేడుకలు ఏవైతే ఉన్నాయో ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు ప్రభుత్వం అధికారికంగా వీటిని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం శ్రీకాకుళంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ లో ఉన్నాం. అంబేద్కర్ జంక్షన్ దగ్గర నుంచి అరసవల్లి వరకు కూడా చాలా ఈవెంట్లు జరుపుతూ రథయాత్ర జరుగుతుంది. సుమారుగా అంబేద్కర్ జంక్షన్ నుంచి సుమారుగా అక్కడ మొదలైనటువంటి ఈ రథయాత్ర అనేది సుమారుగా 2.5 కిలోమీటర్ల వరకు పొడవునా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. సుమారుగా 56 ఈవెంట్లతో ఈ రథయాత్ర జరుగుతున్నటువంటి పరిస్థితి. పలు రకాల చాలా మంది ఇక్కడ మనం చూస్తున్నటువంటి గిరిజనులు కావచ్చు, కోలాటం కావచ్చు, ఇలాంటి ఈవెంట్లు కూడా చాలా జరుగుతున్నటువంటి పరిస్థితి. సుమారుగా 56 ఈవెంట్లు ఈ రథయాత్రలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. దేవుడికి సంబంధించినటువంటి రథాలు కావచ్చు, లేదంటే ఈవెంట్లు కావచ్చు, కోలాటం కావచ్చు, డప్పులు కావచ్చు, ఇవన్నీ కూడా డాన్సులు, దింసా డాన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సుమారుగా 56 ఈవెంట్లు ఇక్కడ జరుగుతున్నాయి. 2.5 కిలోమీటర్ల వరకు ఈ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. 2.5 కిలోమీటర్ల మేర ఈ ఈవెంట్లు మాత్రమే జరుగుతున్నాయి. ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ గిరిజనులు డాన్స్ చేస్తున్నటువంటి ఈవెంట్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు ఈ శ్రీకాకుళం జిల్లాతో పాటు ఆంధ్రాలో ఉన్నటువంటి చాలా సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కూడా ఇందులో చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఈ రథయాత్ర ఏదైతే ఉందో మొదటగా చూసుకున్నట్టయితే మంగళ వాయిద్యాలతో ప్రారంభమై ఆ తర్వాత శంకరావం, ఆ తర్వాత రాష్ట్రంలో ఉండేటటువంటి చాలా దేవస్థానాలకు సంబంధించినటువంటి రథాలను కూడా మొదట పెట్టినటువంటి ఆ రథాల తరువాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడొచ్చు. సూర్యరథం మొదటగా చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఈ రథసప్తమి అరసవల్లి టెంపుల్ తాలూకా ఆ సూర్యనారాయణ స్వామి రథం ఏదైతే ఉందో ఆ రథానికి సంబంధించినటువంటి ఆ సూర్యనారాయణ స్వామి రథం ఉంది. ఆ తర్వాత సింహాచల రథం, ఆ తర్వాత అన్నవరం రథం, ఆ తర్వాత ద్వారకా తిరుమల రథం, ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ, ఆ తర్వాత కాణిపాకం వినాయక స్వామి టెంపుల్కి సంబంధించినటువంటి రథం, ఇలా సుమారుగా 9-10 రథాలు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ తరువాత పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. డీజేతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది యువతులు చాలా చక్కగా డాన్స్ చేస్తున్నారు. మామూలుగా రథసప్తమి వేడుకలు అంటే అరసవల్లి అనేది మొదటగా గుర్తొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. అరసవల్లి రథసప్తమి వేడుకలు ఏ రకంగా ఉంటాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ పులివేషాలు కూడా కనిపిస్తున్నాయి. చాలా చక్కగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. పులివేషాలతో పాటు గిరిజనులకు సంబంధించినటువంటి ఈవెంట్లు కావచ్చు, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో ఉండేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, వీటన్నింటినీ కూడా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈవెంట్స్ చూడొచ్చు. చాలా అద్భుతంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా మనం ముందుకు వెళ్ళినట్టయితే తలపైన ఆ కుండీలు, పాములతో ఉన్నటువంటి ఆ కుండీలను కూడా మనం చూడొచ్చు. అరసవల్లి రథసప్తమి ఉత్సవాలు అంటే నా భూతో నా భవిష్యత్ అనే రకంగా ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి చాలా ఈవెంట్స్ కూడా ఆర్గనైజ్ చేసినటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా నిర్వహించారని కూడా మనం చెప్పొచ్చు. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం.